మండిపోతున్న ఈ ఎండలకి పిల్లోలని అన్నం తినమంటే అస్సలు తినరు. అలాగని ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసిస్తే తింటారా అంటే అవి కూడా తినరు. అలాంటి వాళ్ళకు మస్క్ మిలన్‌తో ఇలా హెల్తీగా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి. ఇందులో చక్కెర అస్సలు వాడకుండా చేశానండి. చాలా బాగుందనమాట. పిల్లోలకు ఇలా డిఫరెంట్‌గా ఏదైనా ఉందంటే గనక ఇష్టంగా తింటారు కదా! ఇలా ఒక్కసారి మస్క్ మిలన్‌తో ఐస్ క్రీమ్ ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ మస్క్ మిలన్‌తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక 20 దాకా జీడిపప్పులు తీసుకోండి. అలాగే జీడిపప్పులతో పాటు 10 బాదం పప్పులు వేసి రెండింటిని శుభ్రంగా కడిగేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. జీడిపప్పు తొందరగానే నానుతుంది కానీ బాదం పప్పు తొందరగా నానదండి. బాదం పప్పు పైన ఉండే పొట్టు మొత్తం ఊడి రావాలంటే కనీసం 2 గంటలైనా నానాలన్నమాట. ఇంకా నానబెట్టుకునేటప్పుడు వేడి నీళ్ళు వేసుకున్నామంటే తొందరగా పొట్టు ఊడి వచ్చేస్తుంది. అలా నానిపోయిన బాదం పప్పు ఇంకా జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు కూడా వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి చిక్కటి పాలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలైతే తీసుకున్నానండి. తీసుకునే పాలు కాస్త చిక్కగా ఉండేటి తీసుకోండి. ఒకవేళ మీరు ప్యాకెట్ పాలు తీసుకుంటున్నట్లయితే కనుక ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా పాలని సిమ్లో పెట్టేసి కాసేపు మరిగించుకుంటూ ఉండాలి. పాలన్నీ బాగా మరిగిపోయి కాస్త చిక్కగా అవుతాయి అన్నమాట. ఇంకా క్వాంటిటీ కూడా తగ్గిపోతాయి. అలా తగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కాజు బాదం పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా మంటని సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నారంటే పాలు మొత్తం బాగా దగ్గరికి అయ్యి చిక్కగా వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం పాలన్నీ కూడా చిక్కగా అయినాయి. ఇలా పాలు బాగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. కిందికి దించుకున్న తర్వాత కూడా అలాగే వదిలేసేయకుండా ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండండి. సో దట్ పాలపైన మీగడ కట్టకుండా ఉంటుందన్నమాట. అలాగే వదిలేసారంటే పాల మీద మీగడంతా తెట్టులాగా కట్టుకుంటూ ఉంటుందండి. సో గరిటెతో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అవి చల్లారేలోపు మస్క్ మిలన్ తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫస్ట్ తొడిమ వైపు కొద్దిగా ఇలా కట్ చేసేయండి. ఆ తర్వాత అందులో ఉండే గింజలు మొత్తం తీసేయాలి. ఇక్కడ నేను తీసుకున్న మస్క్ మిలన్ అయితే అంతగా మాగలేదండి, మాగితే బాగుంటుంది. ఇలా లోపల ఉండే గింజలు మొత్తం తీసేసుకున్న తర్వాత అందులో ఉండే మస్క్ మిలన్ గుజ్జును కూడా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మస్క్ మిలన్లో ఉండే గుజ్జు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే స్వీట్కి తగినంత బెల్లం అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక చిన్న కప్పు నిండా వేసుకుంటున్నానండి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే ముందుగానే కాజు బాదం పేస్ట్ వేసుకొని బాగా దగ్గరకు రానిచ్చుకున్న పాలు ఉన్నాయి కదా, వాటిని అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మస్క్ మిలన్ జ్యూస్లో అయితే వేసుకొని కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి కలిపేసుకొని స్వీట్ అయితే చెక్ చేసుకోండి. స్వీట్ సరిపోకపోతే ఈ టైంలోనే ఇంకొద్దిగా బెల్లం వేసుకొని కలిపేసుకోండి. బెల్లం వేసుకునేటప్పుడు ఇలా పొడిలాగా చేసుకొని వేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మీకు ఇష్టం ఉంటే అలాగే మీ దగ్గర ఉంటే కొన్ని టూటీ ఫ్రూట్ వేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతటిని మనం ముందుగానే మస్క్ మిలన్లోంచి గుజ్జు మొత్తం తీసేసుకొని కాయని పక్కన పెట్టుకున్నాం కదా, అందులోకి వేసేసుకొని మిగిలిన దాన్ని ఇలా ఒక బాక్స్లోకి వేసి పెట్టుకోండి. అలాగే మస్క్ మిలన్కి పైన కట్ చేసుకున్న తొడాన్ని కూడా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో నైట్ మొత్తం పెట్టేసుకోవాలి. ఈవినింగ్ టైంలో అలా చేసి పెట్టుకొని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఉదయానికల్లా చక్కగా ఇలా ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట. అలాగే డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసిన తర్వాత ఒక అరగంట పాటు వదిలేసేయండి. అది నార్మల్ కూల్ లేకొస్తుంది. అలా నార్మల్ కూలింగ్ లేకొచ్చిన తర్వాత ఇలా కట్ చేసుకోండి. అప్పుడు ఈజీగా కట్ అయిపోతుంది. మీరు చల్లగా ఉన్నప్పుడు అలాగే కత్తితో కట్ చేశారంటే అస్సలు కట్ అవ్వదండి. సో ఇలా కాస్త టెంపరేచర్ అనేది బాగా తగ్గిన తర్వాత కట్ చేసుకోండి. అప్పుడే మనకి ఈజీగా ఇలా ముక్కల్లాగా కట్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మస్క్ మిలన్తో చాలా సింపుల్గా ఇంకా హెల్తీగా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించాను కదా. ఫ్రూట్స్ డైరెక్ట్గా తినని పిల్లలకి ఇలా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా పిల్లోళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట.
ఈ ఎండలకి కడుపులో చల్లగా చాలా బాగుంటుంది. బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టండి. ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.